కౌశికిని యువరాజ్ ఎదిరించడంతో యువరాజ్ని సుధాకర్ కొట్టి కౌశికికి సారీ చెప్పించి యువరాజ్ వెళ్ళిపోగానే యువరాజ్ సారీ చెప్పాడు కదమ్మా, మనసులో ఏమీ పెట్టుకోకు అని కౌశికిని అంటూ ఉంటాడు సుధాకర్. పగపట్టి మనసులో ఏదో పెట్టుకొని చేసే రకాన్ని కాదు బాబాయ్ నేను అని అంటూ లోపలికి వెళ్ళిపోతుంది కౌశికి. అందరూ అక్కడి నుండి వెళ్ళిపోగానే వైజయంతిని అసహించుకుంటూ ఇల్లు రావణ కాష్టంలా మండడానికి కారణం నువ్వే చీ అని అనుకుంటూ వెళ్ళిపోతాడు సుధాకర్. ఇక వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది వైజయంతి. అమ్మకి అవమానాలన్నీ నా వల్లే అని అనుకుంటూ ఉంటుంది శ్రీవల్లి. ఇక వెళ్ళి ఒక సంధిలో కూర్చొని ఏంటి నాకు ఈ కర్మ అని అనుకుంటూ సుహాసిని ఫోటోని బయటికి తీసి ఇదంతా నీ వల్లే నా కాపురం ఈరోజు చెల్లా చెదురు అవనుంది, నా కొడుకు కోడలు నన్ను అసహించుకుంటున్నారు, ఎప్పటికైనా నీ కూతుర్ని ఈ ఇంటికి దూరంగా పంపించేస్తా అని శపథం చేస్తుంది వైజయంతి. మీనన్ జేడీని ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఒక్కసారిగా జేడీ పోలీస్లా ఎంటర్ అయినప్పటి నుంచి తనకి ఎలా ఎదురుపడుతుందో, ప్రతి ఆపరేషన్లో తనని ఎలా ఓడిస్తుందో, తనకి ఎలా ఎదురుగా నిలిచి ఆకాశం అంత ఎత్తులో ఉన్న తన సామ్రాజ్యాన్ని ఎలా నేలమట్టంకి తెచ్చిందో ప్రతి జేడీ ఆపరేషన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు మీనన్. ఇలా అంటూ ఉంటాడు, అసలు ఆ జేడీ ఎవరు? సత్యనారాయణ కూతురా, లేదంటే నేను బాంబ్ బ్లాస్ట్ చేసి చంపిన వాళ్ళ కూతుర్లో ఎవరి కూతురైనానా? ఎందుకు నా మీద అంత పగబట్టింది? జేడీ ఎవరు అని ఆలోచిస్తూ ఉంటాడు మీనన్. మరోవైపు జేడీ కూడా నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావని నాకు తెలుసు మీనన్ అని అనుకుంటూ జేడీ కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ ఉంటుంది. మీనన్ ఆకాశంలాగా ఉన్న నా సామ్రాజ్యాన్ని నేలమట్టం చేసేసింది. అందరికీ మీనన్ అంటే భయం. ఇప్పుడు జేడీ అనే ధైర్యం ఉందన్న పొగరుతో మాట్లాడుతున్నారు అని మీనన్ అంటుంటే పాతాళంలో నిన్ను కప్పెట్టేది కూడా నేనే అని జేడీ అంటూ ఉంటుంది. ఆ జేడీని దెబ్బతీసి మళ్ళీ నా సామ్రాజ్యాన్ని విస్తరిస్తా అని మీనన్ అంటూ ఉండగా కావ్య కూతురు నేనే, జగదాత్రి అంటే ఏంటో నీకు చూపించి వెంటాడి మరీ చంపుతా నిన్ను అని జేడీ శపథం చేస్తూ ఉంటుంది. కావ్య కూతురే జగదాత్రి అని తెలిసిన ఆ రోజే నీకు చివరి రోజు అవుతుంది అని జేడీ అంటూ ఉండగా ఆ జేడీ ఎవరో తెలుసుకొనే చచ్చిపోతా, నేను చనిపోయే ఒక్క సెకండ్ ముందైనా జేడీ ఎవరో తెలుసుకుంటా అని మీనన్ కూడా పంతంగా అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు జేడీని అంతం చేసి నా సామ్రాజ్యాన్ని విస్తరిస్తా పదా అని దేవాతో అంటూ ఉండగా బాయ్ వద్దు అని అంటూ ఉంటాడు దేవ. ఏంటి దేవా, నాపై నీకు కూడా నమ్మకం లేదా అని అంటూ ఉండగా ఇది కరెక్ట్ టైం కాదు బాయ్ అని అంటూ ఉంటాడు దేవ. నీలాంటి 10 మంది మీనన్లు వచ్చినా కూడా ఈ జేడీని అడ్డుకోలేరు, ఆపలేరు, చంపలేరు. నిన్ను వెంటాడి నేనే కావ్య కూతురు జగదాత్రి అని చెప్పి మరి నిన్ను చంపుతా అని పంతంగా అనుకుంటూ ఉంటుంది జేడీ. ఇక మరుసటి రోజున ఒక పెద్దావిడ అతను కలిసి వైజయంతి గారు అంటూ ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. ఎవరు మీరు అని కౌశికి అడుగుతుండగా వైజయంతి గారిని కలవాలి అని అంటూ ఉంటుంది ఆవిడ. ఇక వైజయంతి బయటికి రాగానే ఎవరు నువ్వు అని అడుగుతుంటుంది వైజయంతి గారు నన్ను గుర్తుపట్టలేదా అని అడుగుతుండగా ఒక్క నిమిషం పరీక్షగా చూస్తున్నట్టు యాక్టింగ్ చేసి ఓ వనజ నువ్వా, 20 ఏళ్ల క్రితం చూశాను కదా, అసలు నిన్ను మర్చిపోయా, గుర్తుపట్టలేకపోయా అని అంటూ ఉంటుంది వైజయంతి. మీకు దండం పెడతాను వైజయంతి గారు, నా కూతురు ఎక్కడుందో చెప్పండి, ఈ పాపాత్మురాల్ని కరుణించండి అని వేడుకుంటూ ఉంటుంది వనజ. ఇదిగో తనే నీ కూతురు అని శ్రీవల్లిని చూపిస్తుంది వైజయంతి. అందరూ షాక్ అవుతారు, శ్రీవల్లి కూడా షాక్ అవుతుంది. ఇదిగో అమ్మి తనే నీ కన్న తల్లి అని శ్రీవల్లికి చెప్పి సుధాకర్ వైపు తిరిగి నేనే తప్పు చెయ్యలేదు, వైజయంతియే శ్రీవల్లి కన్న తల్లి, నాకు తనకి ఎటువంటి రక్త సంబంధం లేదు, ఇన్నాళ్ళు మీరు అడుగుతున్నా కూడా వైజయంతిని నిందిస్తున్నా కూడా వనజ ఎక్కడుందో నాకు తెలియక గమ్ము నుండిపోయా, ఏంటి నా బతుకు ఇలా అయిపోయింది అని
మొక్కని దేవుడు లేడు, కానీ ఏ దేవుడు కరుణించో ఆవిడ అనాథాశ్రమానికి వెళ్ళి అడ్రస్ అడిగిందంట. వాళ్ళు నాకు కాల్ చేసి చెప్పారు, నేను ఈ ఇంటి అడ్రస్ ఇచ్చాను, ఇక్కడికి వచ్చేసింది అని చెప్పి వనజ అదిగో నీ కూతురు అని చూపిస్తూ ఉంటుంది శ్రీవల్లిని. వనజ 2 చేతుల్లో శ్రీవల్లి ముఖాన్ని అందుకొని నుదుటిపై ముద్దు పెట్టుకొని, ఈ పాపాత్మురాలి తల్లిని క్షమిస్తావు కదా, నిన్ను పుట్టినప్పుడే నడి రోడ్డుపై వదిలిపెట్టి వెళ్ళిపోయాను, నన్ను క్షమించు తల్లి అని వేడుకుంటూ ఉంటుంది వనజ. మీరే శ్రీవల్లి కన్న తల్లి అనడానికి ఎలా రుజువులు అని అంటూ ఉంటుంది జగదాత్రి. నేను నమ్మను అని అంటూ ఉంటుంది శ్రీవల్లి. దాంతో వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటుంది. నిజంగానే తనే మీ అమ్మ అని వైజయంతి అంటూ ఉంటుంది. తను మా అమ్మ అయినప్పుడు తన ఫోటో ఇవ్వాలి, కానీ వేరే వాళ్ళ ఫోటో ఎందుకు ఇచ్చారు అని శ్రీవల్లి అనగానే, గురువు గారు ఇచ్చిన ఫోటో ఇది కాదా అమ్మ అని కేదార్ అడుగుతుంటాడు. కాదు, తిను మా అమ్మ అని గురువు గారు చెప్పలేదు, ఆ ఫోటో నీ దగ్గరుందా అని కేదార్ అడగగానే నా బ్యాగ్ ఉంది అని అంటుంది శ్రీవల్లి. వెళ్ళి తీసుకురా, ఇప్పుడే తేల్చేద్దాం అంటాడు కేదార్. ఇక వెళ్ళి తన బ్యాగ్ పట్టుకొంచుకుంటూ ఉండగా నా ప్లాన్ ఫెయిల్ అయ్యేలా ఉంది అని వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ఆ ఫోటో తీసి కేదార్కి అందించగానే కేదార్ చూసి షాక్ అవుతాడు. జగదాత్రి ఇవ్వు కేదార్ అంటూ తను కూడా చూసి షాక్ అవుతుంది. ఇలా ఇవ్వు అని కౌశికి వైజయంతి కూడా చూస్తారు. ఇక తనే మీ అమ్మ, నేను చెప్పలేదా శ్రీవల్లి, నువ్వు కూడా చూడు అంటూ వనజ ఫోటోని అందిస్తుంది వైజయంతి. అసలు జరిగింది ఏంటంటే అది వనజ ఫోటోనే. ఇంత ప్లాన్ చేసినప్పుడు ఫోటో కూడా మార్చేసింది వైజయంతి. ఇక తనే నీ కన్న తల్లి అని అంటూ ఉండగా తను నా కన్న తల్లి కాదు, ఈ ఫోటో నాది కాదు అనగానే, గురువుగారు ఇచ్చింది ఈ ఫోటో కాదా అమ్మ అని కేదార్ కౌశికి ఇద్దరు అడుగుతుండగా, కాదన్నయ్య అంటుంది శ్రీవల్లి. ఇక నువ్వు ఇన్నాళ్ళు కన్నీళ్ళతో చూసావు కదా, అందుకే నీకు క్లారిటీగా గుర్తులేదేమో, ఇప్పుడు క్లియర్గా ఉన్నాయి కదా, అందుకే నువ్వు పోల్చుకోలేకపోతున్నావు. తనే మీ అమ్మ, చూడు ఇద్దరికి మ్యాచ్ అయింది కదా అని వైజయంతి అంటూ ఉంటుంది. ఇక పదమ్మ అని అంటూ ఉంటాడు మేనమామ కూడా. వనజ కూడా నన్ను క్షమించు తల్లి, ఇక పద అని అంటూ ఉంటుంది వైజయంతి. ఇక వెళ్ళబోతుండగా జగదాత్రి ఒక్కసారి ఆపేసి, మేము నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడగాలి అని అంటూ ఉంటుంది. అడ్డుపుల వేసింది అని వైజయంతి తిట్టుకుంటూ ఉంటుంది. శ్రీవల్లి ఎన్నేళ్ళై పుట్టింది అని అడగ్గా తడబడుతూ 20 ఏళ్ళు అంటుంది ఆవిడ. ఇక ఏ సంవత్సరంలో పుట్టింది అనగానే తడబడుతూనే 2004 అని చెప్తుంది ఆవిడ. ఏ చోట పుట్టింది అనగానే తడబడుతూ ఉంటుంది వనజ. అమ్మో, ఇవన్నీ నాకు వైజయంతి చెప్పలేదు కదా అని అనుకునే టైంలో గుడ్ల సావడి దగ్గర దొరికానని అదే విషయం చెప్పు అని అంటూ వైజయంతి కవర్ చేస్తూ ఉంటుంది. కోపంగా చూస్తుంది జగదాత్రి. ఇద్దరు ఒకేసారి పుట్టిన తేదీ చెప్పండి అనగానే ఇద్దరు ఒకేసారి చెప్తారు, కానీ ఇద్దరు తడబాటుగా తప్పుగా చెప్పేస్తారు. దాంతో జగదాత్రికి దొరికిపోతారు. ఇప్పుడు శ్రీవల్లి సుహాసిని కూతురని బయటపడుతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.